హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనము 2021 జనవరిలో జరిగిన సీటెట్ ఎగ్జామ్ నుండి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ సబ్జెక్టులో ఇచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. క్వశ్చన్స్ అనేవి లెంతీగా లేవు, ఈజీగా అర్థమవుతాయి మరియు ఆన్సర్ కూడా ఈజీగా చేయగలుగుతాం. మరి అప్లికబుల్ మెథడ్లో మాత్రం 2021లో క్వశ్చన్స్ ఇవ్వడం జరగలేదు. వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 30 క్వశ్చన్స్ దీంట్లో లాస్ట్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. సీటెట్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ అంటే సిడిపి నుండి ఫస్ట్ నుండి 30 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ 30 క్వశ్చన్స్ సిడిపికి సంబంధించినవే. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ హిస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ జీన్ పియాజే ఎక్స్ప్లెయిన్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఓకే, జీన్ పియాజే గురించి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ వన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్, సెకండ్ వన్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, థర్డ్ వన్ స్కీమాస్, ఫోర్త్ వన్ సైకలాజికల్ టూల్స్. ఓకే, జీన్ పియాజేకి సంబంధించింది ఏంటి? థర్డ్ వన్ స్కీమాస్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ జీన్ పియాజేస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ క్యారెక్టరైజెస్. ఫస్ట్ వన్ centration in thought, second one hypothetical deductive thinking, third one ability to conserve and seriate objects, fourth one development of abstract thinking. Option 1 is the correct answer, centration in thought. దీంట్లో సెన్సరీ మోటర్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజెస్ అని 4 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో కీవర్డ్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది వీడియోస్లో. ఛానల్ ప్లేలిస్ట్లో సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. వీడియో చూడని వాళ్ళైతే చూడండి, ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ అకర్స్ ఓన్లీ త్రూ లెర్నింగ్ that takes place in school. Second one development occurs only during the period of childhood. Third one development is a multidimensional. Fourth one development has the same rate of growth across cultures for everyone. Third option is the correct answer. Enti development is multidimensional. Next one, Lev Vygotsky's socio-cultural perspective of learning emphasizes importance of dash in the learning process. Option 1 attribution, 2 motivation, 3 equilibration, 4 కల్చరల్ టూల్స్. లైవ్ వైగట్స్కి చెప్పింది ఏంటి? సోషియో కల్చరల్ థియరీ కాబట్టి క్వశ్చన్లోనే ఉంది కల్చరల్ టూల్స్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్. ఆప్షన్ 1 ఏ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ టీచర్. సెకండ్ వన్ క్రైటీరియా ఫర్ మేకింగ్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్. థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఫోర్త్ వన్ a hindrance to the process of learning. Third option is the correct answer. Individual differences in a progressive classroom should be treated as. అంటే వైయక్తిక భేదాలను ఎలా ట్రీట్ చేయాలి మనము? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎంఫసిస్ షుడ్ బి ఆన్. ఫస్ట్ వన్ undifferentiated instructions. Second one segregation of students based on their social identity. Third one providing opportunities aiming at maximizing potential of individual children. Fourth one performance oriented goals. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించింది ఇది. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ అప్రోప్రియేటెడ్ టు యూజ్. ఆప్షన్ 1 హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, 2 స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ, 3 స్టూడెంట్ విత్ క్రిపుల్డ్ బాడీ, 4 రిటార్డెడ్ స్టూడెంట్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ. ఈ టర్మ్ యూజ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు? రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016 నుండి. స్టూడెంట్స్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎమాంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడల్సెన్స్ ఈజ్. ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ సెన్సరీ కాంక్రీట్. సెకండ్ వన్ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ సెన్సరీ. థర్డ్ వన్ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ సెన్సరీ. ఫోర్త్ వన్ సెన్సరీ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ సెన్సరీ మోటార్, తర్వాత ప్రీ ఆపరేషనల్, నెక్స్ట్ కాంక్రీట్, లాస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ. ఆప్షన్ 1 డైవర్జెంట్ థింకింగ్, 2 హైపర్ యాక్టివిటీ, 3 ఇన్ అటెంటివ్నెస్, 4 లో కాంప్రహెన్షన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, డైవర్జెంట్ థింకింగ్. థింకింగ్ 2 టైప్స్ ఉంటుంది, కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఓన్లీ
ఒక క్వశ్చన్ అడిగినప్పుడు టీచర్ విద్యార్థులను ఆ క్వశ్చన్కి ఒకే రకంగా ఆన్సర్ చేయగలగడం, అంటే వాళ్ళ థింకింగ్ కెపాసిటీ అనేది ఒకే వేలో ఉంటుంది. అదే డైవర్జెంట్ థింకింగ్ అంటే పలు విధాలుగా ఆలోచించి క్రియేటివిటీ అనేది ఉంటుంది, వాళ్ళ సృజనాత్మకత అనేది వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే కదా, క్రియేటివిటీ అంటే ఎప్పుడైనా కూడా డైవర్జెంట్ థింకింగ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు address learners from diverse backgrounds, a teacher should. First one, draw examples from diverse settings. Second one, use standardized assessment for all. Third one, use statements that strengthen negative stereotypes. Fourth one, avoid talking about aspects related to diversity. First option, okay, ఇది correct answer. Draw examples from diverse settings. Next one, problem solving abilities can be facilitated by. Option A, encouraging fixed process of solving the problems. Second one, encouraging use of analogies. Third one, generating fear among students. Fourth one, focusing on drill and practice. Problem solving లో ఈ టర్మ్ గుర్తుంచుకోండి. ఆప్షన్ 4, ఫోకసింగ్ అండ్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్. ఓకే, డ్రిల్ అండ్ ప్రాక్టీస్ వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫేసింగ్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఏ టీచర్ షుడ్ నాట్. ఇక్కడ నాట్ అని మెన్షన్ చేయడం జరిగింది, షుడ్ నాట్. ఫస్ట్ వన్, యూజ్ కన్స్ట్రక్టివ్ పెడగాజికల్ అప్రోచెస్. సెకండ్ వన్, డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్. థర్డ్ వన్, ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్. ఫోర్త్ వన్, యూజ్ మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్. నాట్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్. Next question, shame dash. First one, can have negative impact on cognition. Second one, is very effective to motivate the children to learn. Third one, should be generated frequently in teaching learning process. Fourth one, has no relation to cognition. Option 1 is the correct answer. Shame can have negative impact on the cognition. Next one, which of the following is most effective mode of teaching learning? Option 1, exploration of relationships between concepts. Second one, observation without analysis. Third one, imitation and repetition. Fourth one, rote memorization of content. Option 1 is the correct answer. Exploration of relationships between concepts. ఇంతకుముందు ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అన్నింటిని బట్టి చూస్తే మనకేంటి అంటే సైంటిస్ట్ల గురించి ఇవ్వడం జరిగింది, మళ్ళీ కొన్ని థియరీస్ పైన క్వశ్చన్స్ అడిగారు. ఇవి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి, డెవలప్మెంట్ గురించి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ పైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ మిగిలిన పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి అంటే మనం పాజిటివ్ వేలో థింక్ చేసి ఏ ఆన్సర్ అయితే మనకు పాజిటివ్ అనిపిస్తుందో ఆ ఆన్సరే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, టీచింగ్ లెర్నింగ్ మెథడ్లో ఏది ఎఫెక్టివ్ మెథడ్ అంటే వితౌట్ అనాలిసిస్, ఇది నెగటివ్, ఈ ఆప్షన్ తీసేయాలి. ఇమిటేషన్ అండ్ రిపిటేషన్ అనేది కూడా ఇది మళ్ళీ పదే పదే చదవడము, రోట్ మెథడ్ అంటారు కదా, ఇక్కడ కూడా ఇచ్చారు రోట్ మెథడ్ అంటే బట్టి మెథడ్, చెప్పిందే చెప్పడము, దాని ద్వారా కూడా పిల్లలకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది మనము మంచిగా చేయలేమన్నట్టు. ఓకే, ఈ నెగటివ్ మెథడ్లో, నెగటివ్ థింకింగ్లో ఉండే ఆన్సర్స్ అన్నీ, ఆ ఆప్షన్స్ అన్నీ మనం ఎలిమినేట్ చేసి పాజిటివ్గా ఏది ఉంటుందో, మామూలుగా సిడిపిలో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లలో క్వశ్చన్స్కి పాజిటివ్ వేలో థింక్ చేసి ఏ ఆన్సర్ అయితే దానికి యాప్ట్ అవుతుందో దాన్ని మాత్రమే మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్సర్స్ మనకి రాకపోతే, క్వశ్చన్ గురించి ఐడియా లేకపోతే ఇదొక ట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆన్ ఎ గివెన్ టాస్క్ బికాస్ ఫస్ట్ వన్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. Second one, she can segregate those who made more errors in comparison to others. Third one, learning is solely based on correction of errors. Fourth one, she can decide degree of punishment according. దీంట్లో కూడా నెగిటివ్గా ఉన్న ఆప్షన్స్ అన్ని డెలీట్ చేయొచ్చు, ఎందుకంటే పనిష్మెంట్ అనేది రాంగ్. ఓకే, సోల్లీ బేస్డ్ ఆన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే వాళ్ళు చేసిన ఎర్రర్స్ పైన డిపెండ్ అయ్యి లెర్నింగ్ అభ్యసించడము అనేది ఇది కూడా రాంగ్. నెక్స్ట్ సెగ్రిగేట్ అనే వర్డ్ కూడా నెగిటివ్. ఓకే, లాస్ట్ వన్ ఏంటి, సెగ్రిగేట్ అంటే వాళ్ళు సపరేట్ చేయడం. అంటే క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ, ఏ టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆన్ ఏ గివెన్ టాస్క్ అంటే పిల్లలు చేసిన ఇచ్చిన టాస్క్ పైన పిల్లలు చేసిన ఎర్రర్స్ పైన అనలైజ్ చేయాలి టీచర్, ఎందుకు అనేసి. ఓకే, అంటే వాళ్ళని సపరేట్ చేయడానికా, లేదా వాళ్ళ ఎర్రర్స్ని బేస్ చేసుకొని లెర్నింగ్ చేయడానికా, లేదా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికా. ఇవి 3 నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి తీసేయాలి. మనకు కరెక్ట్ పాజిటివ్గా ఉంది ఏంటి, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద
టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే వాళ్ళు చేసిన ఎర్రర్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసి దాని ద్వారా మనమే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయడము. ఓకే, పాజిటివ్ వేలో థింక్ చేసి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదైతే పాజిటివ్గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్ బై. ఆప్షన్ 1 ఫోకసింగ్ ఆన్ mastery oriented goals. Second one, giving very easy task to children. Third one, focusing on rote memorization. Fourth one, punishing the child. మనకి సిడిపిలో ఆప్షన్స్లలో ఎక్కడ రోట్ మెథడ్ కనబడినా, రోట్ అని వచ్చినా, లేదా పనిష్మెంట్ అనిపించినా, లేదా రిపిటీషన్ అని వచ్చినా, ఈ వర్డ్స్ వస్తే ఆ ఆప్షన్స్ అనేవి రాంగ్. రోట్ మెథడ్ అంటే బట్టి మెథడ్, అది ఎలాగో పిల్లలకి ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడరు, పనిష్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఈ వర్డ్స్ ఎక్కడ కనబడ్డా ఆప్షన్స్ని మనము ఆలోచించకుండా డెలీట్ చేయడమే అంతే. ఓకే, దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్. మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్ బై ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్. బెస్ట్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్. ఫస్ట్ వన్, లో అరోజల్, హై ఫియర్. సెకండ్ వన్, మోడరేట్ అరోజల్, నో ఫియర్. థర్డ్ వన్, నో అరోజల్, నో ఫియర్. ఫోర్త్ వన్, హై అరోజల్, హై ఫియర్. Correct answer is second option, moderate arousal and no fear. Next one, constructivist view of learning suggests that children dash construction of their own knowledge. Option 1, are solely dependent on adults for. Second one, play an active role in. Third one, are solely dependent on textbooks in. Fourth one, have no role to play in. ఇది కూడా పాజిటివ్ వేలో థింక్ చేయవచ్చు మనం. ఎలా అంటే కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ సజెస్ట్ దట్ చిల్డ్రన్ ఏంటి, సోల్లీ డిపెండ్ ఆన్ అడల్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటే అది రాంగ్. ఓకే, ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అంటే చిల్డ్రనే యాక్టివ్గా రోల్ ప్లే చేయాలి అనేది ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూద్దాము, డిపెండ్ ఆన్ టెక్స్ట్ బుక్, ఇది కూడా రాంగ్. నో రోల్ ప్లే, ఓకే, ఇది కూడా రాంగ్. అంటే మన కరెక్ట్ పాజిటివ్గా ఉంది ఏంటి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలీఫ్ ఈజ్ గుడ్ ఫర్ లెర్నింగ్. ఫస్ట్ వన్, ఎబిలిటీ ఈజ్ ఫిక్స్డ్. సెకండ్ వన్, ఎఫర్ట్స్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. థర్డ్ వన్, failure is uncontrollable. Fourth one, ability is improvable. Option 4 is the correct one, ability is improvable. Next question, conceptual understanding among students is likely to improve in the settings which emphasis on. Option 1, textbook centric pedagogy. 2, frequent examinations. 3, inquiry and dialogue. 4, competitions. Okay, third option is the correct answer, inquiry and dialogue. Next question, it is difficult for children to learn when. First one, they are intrinsically motivated. Second one, learning is socially contextualized. Third one, content is represented through multiple ways. Fourth one, information is presented in disconnected chunks. It is difficult for అని అన్నారు కాబట్టి ఆప్షన్ 4 is the correct answer, information is presented in disconnected chunks. అంటే వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ, ఓకే, అంటే లింక్ లేకుండా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల వాళ్ళు చిల్డ్రన్ నేర్చుకోవడానికి కష్టం అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్. ఆప్షన్ 1, సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్. సెకండ్ వన్, ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. థర్డ్ వన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై అచీవర్స్ ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఫోర్త్ వన్, లేబులింగ్ ఆఫ్ స్టూడెంట్స్. ఎవాల్యుయేషన్ ప్రాక్టీస్ అనేది దాని ఎయిమ్ ఏంటి, ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు. ఆప్షన్ 1, ఎన్విరాన్మెంట్ ఓన్లీ. 2, నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్. 3, ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. 4, హెరిడిటీ ఓన్లీ. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇండివిజువల్ డిఫరెన్స్ అనేవి హెరిడిటీ పైన డిపెండ్ అయి ఉంటాయి, ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అయ్యి, రెండింటి రోల్ ప్లే వల్ల అంటే వాటిపైన డిపెండ్ అయ్యి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ఏ టాస్క్ సైనా ఈజ్ టాకింగ్ టు హర్ సెల్ఫ్ అబౌట్ వేస్ షీ కెన్ ప్రొసీడ్ ఆన్ ద టాస్క్. అకార్డింగ్ టు లైవ్ వైగట్స్కీస్ ఐడియాస్ ఆన్ లాంగ్వేజ్ అండ్ థాట్, దిస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ స్పీచ్ ఈజ్ ఏ సైన్ ఆఫ్. ఆప్షన్ 1, సెల్ఫ్ రెగ్యులేషన్. 2, ఈగోసెంట్రిజం. 3, సైకలాజికల్ డిజార్డర్. 4, కాగ్నిటివ్ ఇమ్మెచ్యూరిటీ. ఓకే, మనకి స్పీచెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి, సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్ అండ్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్. 3 టైప్స్ ఉంటాయి. ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది దేనికి సంబంధించింది, ఓకే, దాని సైన్ ఏంటి అనేసి సెల్ఫ్ రెగ్యులేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెల్ఫ్ రెగ్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్
Option 1, the emphasis should be on competition among students. Option 2, ample opportunities should be provided for construction of knowledge. Option 3, students should be labeled on the basis of their academic scores. Fourth one, a teacher should follow fixed curriculum. Option 2 is the correct answer. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో ఆపర్చునిటీస్ని అవకాశాలను పెంపొందించే విధంగా ఉండాలి, అంటే పిల్లల యొక్క నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ అబ్జర్వింగ్ దట్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్ ఆన్ an ongoing activity, a teacher decides to provide clues and hints in form of what, why, how. According to Levi Vygotsky's theory, this strategy of a teacher will: Option 1, act as a scaffold for learning. Second one, cause withdrawal tendency among students. Third one, be meaningless in progress of learning. Fourth one, demotivate the children to learn. Demotivate అనే ఆప్షన్ వచ్చినా కూడా ఇది కూడా నెగిటివ్ కాబట్టి రాంగ్. మీనింగ్లెస్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఏదైనా యాక్టివిటీలో చిల్డ్రన్కి టీచర్ అనేది ఫెసిలిటేట్ చేయడం, వాట్, వై, హౌ అనేసి క్లూస్ ఇస్తూ, హింట్స్ ఇస్తూ వాళ్ళ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయడం అన్నట్టు, అంటే వాళ్ళ యాక్టివిటీని కంటిన్యూ చేయించడానికి మేడం సపోర్ట్ చేయడం. ఓకే, అది దేని లాగా యూజ్ చేస్తుంది? యాక్ట్ యాజ్ ఏ స్కాఫోల్డింగ్ ఫర్ లెర్నింగ్. ఓకే, టెంపరీ సపోర్ట్ అనేది స్కాఫోల్డింగ్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question, after getting hurt during a play activity, Rohan started crying. Seeing this, his father responded, "Don't behave like girls, boys don't cry." This statement by the father. Option 1, challenges gender stereotype. 2, reduces gender bias. 3, promotes gender equality. 4, reflects gender stereotype. Option 4 is the correct answer. Reflects, ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ అనేది వాళ్ళ ఫాదర్ డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్, బాయ్స్ డోంట్ క్రై అనేసి అనడం, అంటే ఈ స్టేట్మెంట్ అనేది దేనికి సంకేతం? ఓకే, రిఫ్లెక్ట్స్ జెండర్ స్టీరియోటైప్. నెక్స్ట్ క్వశ్చన్, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎంఫసైజెస్ దట్. ఓకే, ఫస్ట్ వన్, ఇంటెలిజెన్స్ ఇన్ వన్ డొమైన్ ensures ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ అదర్ డొమైన్స్. సెకండ్ వన్, there are several forms of intelligences. Third one, there are no individual differences in intelligence. Fourth one, intelligence quotient can be measured only by objective test. Correct answer is 2. There are several forms of intelligence. Next question, according to Lawrence Kohlberg's theory, performing an act and doing something because others approves it represents a dash stage of morality. Okay, option 1, conventional. 2, post conventional. 3, formal conventional. 4, ప్రీ కన్వెన్షనల్. ఫార్మల్ కన్వెన్షనల్ అనే లెవెల్ అనేది ఉండదు కాబట్టి ఈ 3 ఆప్షన్స్లలో చూసుకుంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి? పర్ఫార్మింగ్ అండ్ యాక్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ బికాస్ అదర్స్ అప్రూవ్స్ ఇట్, అంటే సాంఘిక అనుకరణ. మనం చేసే ఏదైనా యాక్ట్, ఏదైనా ఒక పని అనేది ఇతరులు ఏంటి అనుమతిస్తారు, అంటే వాళ్ళకి అంగీకారయోగ్యంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది అని ఆలోచిస్తే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నట్టు? కన్వెన్షనల్ స్టేజ్లో. ప్రీ కన్వెన్షనల్ ఉంటుంది, పోస్ట్ కన్వెన్షనల్ ఉంటుంది, ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్ అండ్ పోస్ట్ 3 లెవెల్స్ ఉంటాయి, 6 స్టేజెస్ ఉంటాయి కోల్బర్గ్స్ థియరీలో. ఈ వీడియో కూడా సైకాలజీ టాపిక్స్లో అప్లోడ్ చేయడం జరిగింది, వీడియో చూడండి. ఆప్షన్ 1, కన్వెన్షనల్ లెవెల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్? Option 1, school is a primary socialization agent and peers are secondary socialization agents. Second option, peers are primary socialization agents and family is a secondary socialization agent. Third option, family and mass media both are secondary socialization agents. Fourth option, school is a secondary socialization agent and family is a primary socialization agent. Option 4 is the correct answer. ఫ్యామిలీ అనేది ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్, ఎప్పుడైనా స్కూల్ అనేది సెకండరీ ఏజెంట్. ఓకే, ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత స్కూల్. ఓకే, సోషలైజేషన్ ప్రాసెస్లో. ఇది ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవి 30 క్వశ్చన్స్ జనవరి 2021లో జరిగిన సీటెట్ సిడిపికి సంబంధించిన క్వశ్చన్స్. దీంట్లో క్వశ్చన్స్ అనేది లెంతీగా ఇవ్వలేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది కొన్ని. మనం మెయిన్లీ సైకాలజిస్ట్ ప్రపోజ్ చేసిన థియరీస్ గురించి మరియు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్,
నెక్స్ట్ సోషలైజేషన్, వీటిపైన మాత్రమే మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఈ టాపిక్స్ పైన మాత్రమే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈజీగా ఆన్సర్స్ కూడా చేసే విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. మనం అంతగా సీటెడ్ అనగానే ఇంగ్లీష్లో ఉంటుంది అనేసి భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ పేపర్ చూసారు కదా, మనకి క్వశ్చన్ కనుక అర్థం కాకుండా ఆన్సర్ కూడా తెలియకుండా ఉంటే ఏమీ లేదు, మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏదైతే పాజిటివ్ వేలో ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ పెడితే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.